చాలామంది అనుకుంటారు జున్ను తినడం వల్ల వాతం చేస్తుంది, ఒళ్ళు నొప్పులొస్తాయి అని. అలా అని జున్ను తినడం మానేస్తున్నారా? ఇలా నేను చెప్పినట్టు చేస్తే మీరు ఏ టైంలో తిన్నా ఏమీ కాదు. ఇట్టే అరిగిపోతుంది. పిల్లలకి కూడా ఏం భయం లేదు. చూడండి జున్ను ఎంత బాగా వచ్చిందో. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఇలా చేసుకోవడం వల్ల జున్ను చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను వేసినట్టు ఒక గ్లాస్ జున్ను పాలు వేయండి. ఇవి మా సొంత గేదె పాలు. చాలా చిక్కగా ఉంటాయి. ఇవి ఫస్ట్ డే పాలు. ఇక్కడ ఒక గ్లాస్ జున్ను పాలకి 3 గ్లాసులు మామూలు గేదె పాలు పోసుకుంటున్నాను. అది మీ పాలు బట్టి ఉంటుంది. మీరు ఎక్కడ పాలు తెచ్చుకుంటే దాన్ని బట్టి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ కానీ లేదా 2 గ్లాసులు కానీ పాలు సరిపడతాయి. ఇక్కడ మా సొంత గేదె పాలు కాబట్టి నేను ఒక గ్లాస్కి 3 గ్లాసుల పాలు తీసుకున్నాను. అలాగే ఇప్పుడు సరిగ్గా వినండి. ఇప్పుడు కారం బట్టి నేను స్పూనున్నర మిరియాల పొడి వేశాను. ఇంకా ఒక స్పూన్ యాలకుల పొడి వేశాను. సో మెయిన్ ఏంటంటే సొంటి పొడి. ఒక పావు స్పూన్ సొంటి పొడి వేశాను. ఇది మన హెల్త్కి చాలా మంచిది. ఈ సొంటి పొడి వేయడం వల్ల మనకి త్వరగా అరిగిపోతుంది. వాతం అనేదే రాదు. కాలు నొప్పులు కూడా ఉండవు. అలాగే ఒక అర కేజీ బెల్లాన్ని ఇలాగా తురమండి. ఈ బెల్లం కలుపుకునే టైంలో ఈలోపు స్టవ్ మీద ఒక గ్లాస్ నీళ్లు మరిగించాలి. మరిగే టైంలో మనం కలుపుకుందాం. ఇలా జున్ను పాలు బాగా చేత్తో కలపడం వలన అందులో ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు మీ టేస్ట్ని బట్టి కారం తీపి చూసి వడగట్టండి. ఇలా వడగట్టుకోవడం వల్ల తినేటప్పుడు పలుకులు అనేవి తగలవు. అలాగే ఇప్పుడు పెట్టే ముందు ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు సరిపోకపోతే తీపి కొంచెం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెను తీసుకొని మరిగే నీళ్ళలో పెట్టుకోండి. మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఆవిరి మీద ఉడికనివ్వండి. ఇలా స్పూన్తో చెక్ చేసుకోవాలి. ఇలా జున్ను ఉడికాక చల్లారిన తర్వాత కట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం తప్పు కాదు, కానీ ఇలా కూలింగ్లో తినడం తప్పు. అలా తినడం వల్ల మోషన్స్, వామిటింగ్, వాతం చేయడం, కాళ్ళ నొప్పులు అనేవి వస్తాయి. కానీ మీరు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొంచెం సేపు బయట పెట్టి కొంచెం కూలింగ్ తగ్గాక ఒక రూమ్ టెంపరేచర్కి వచ్చాక తినండి. ఇలా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీరు ఎప్పుడు చేసుకున్నా ఇలా పర్ఫెక్ట్గా చేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి.